నేను బహుశా వీధిలో నిక్కరేసుకొని గోళీలు ఆడుకుంటున్న సమయంలో మొదటిసారి ఇనాక్ గారిని చూశాను నేను. ఆయన రచయిత అని తెలియక ముందు నుంచి ఆయన తెలుసు నాకు. ఆయన రాసిన రచనలు చదువుతూ పెరిగిన వాడిని. తెలుగు కథా సాహిత్యంలో తెలుగు కథా సాహిత్యానికి మరే ఇతర భాషా కథా సాహిత్యానికి లేని గొప్పతనం ఒకటి ఉందని ప్రగాఢంగా నేను నమ్ముతా ఉన్నాను. నేను చదువుకున్న మేరకి నాకు తెలిసిన అన్ని భాషల్లోనూ చూస్తే కూడా తెలుగులో ఉన్నంతమంది గొప్ప మాస్టర్ స్టోరీ రైటర్స్ లేరని నేను ఇప్పటికీ ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఇంతమంది మహాకథకులు ప్రపంచ స్థాయికి చెందినటువంటి గొప్ప తెలుగు కథకులు, తెలుగులో ఉన్నంతమంది కథకులు నా లెక్క ప్రకారం 10 మంది ఉంటారు. ఇంతమంది మాస్టర్స్ మరే ఇతర భాషలోనూ లేరని నా నమ్మకం. ఇంగ్లీష్తో కలిస్తే కూడా, ఇంగ్లీష్ అనుకోని మనం చాలా భాషల గురించి చెబుతాం కదా, అందులో కూడా చాలా భాషలు ఉన్నాయి. ఇంగ్లాండ్లో 1-2 కనిపిస్తారు. అమెరికా షార్ట్ స్టోరీకి మదర్ల్యాండ్ లాంటిది. అమెరికాలో కూడా 4-5 కనిపిస్తారు నాకు, కానీ తెలుగులో 10 మంది కనిపిస్తారు నాకు. ఆ 10 మందిలో శ్రీపాదతో మొదలెడితే నా జాబితాలో చివరిగా ఇప్పుడున్న వాళ్ళలో కొరకులు ఇనాక్ గారు ఉంటారు. కాబట్టి ఇనాక్ గారితో పాటు ఒక వేదికని ఇలా పంచుకోవటం అన్నది నా సాహిత్య జీవితంలోని ఒక ప్రముఖ ఘట్టంగా నేను భావిస్తున్నాను. ఆయన మాట్లాడిన తర్వాత మాట్లాడితే బాగుండేది అసలు చాలా విషయాలు. ఆయన నన్ను మాట్లాడమన్నారు, అందువల్ల కొంచెం జంకుగా ఉంది ఎక్కడి నుంచి ప్రారంభించాలన్నది. ఇందులో నేను ఈ సమావేశానికి పిలుస్తున్నప్పుడు 2 ప్రశ్నలు ఉన్నాయి ఇందులో. మొదటి ప్రశ్న ఏమిటో, నేను ఎందుకు రాస్తున్నాను అన్నది. రెండవది కథ వెనుక కథ ఏమిటి అని. మొదటి ప్రశ్నకి చాలా సమాధానం చిన్నది, ఒక 2 నిమిషాల్లో ముగించి రెండవ దానికి వస్తాను నేను. దాదాపు 95లోనే ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కోవాల్సిన అవసరం వచ్చింది నాకు, దాదాపు 30 సంవత్సరాల క్రితం. ఎందుకు రాస్తున్నాను అనుకున్నప్పుడు నాకు అప్పటికి అర్థమైంది ఏంటంటే, నాకు సాహిత్యం అనేది ఒక సాధనగా కనిపించింది. తరువాత నన్ను నేను అర్థం చేసుకోవటానికి ఒక మాధ్యమంగా కనిపించింది. ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి ఒక మీడియంగా పనికొచ్చింది. అట్లాగే సత్యాన్వేషణకు ఒక వాహికగా నాకు కనిపించింది. అది 95 నాటికే నాకున్నటువంటి అవగాహన. ఆ తర్వాత కాలంలో చాలా మార్పులు వచ్చాయి. నిన్న కూడా అనుకున్నాం, ఇప్పుడు రాయటం అన్నది నాకు ఒక సైకలాజికల్ నెసెసిటీగా కనిపిస్తుంది. నిస్సమెజికల్ అంటాడు, ఫర్ ది పర్సనల్ థెరప్యూటిక్ పర్పసెస్ అని. రాయటం అనేది నాకు ఒక థెరపీ. ఇట్ ఈస్ ఫర్ ది పర్సనల్ థెరప్యూటిక్ పర్పసెస్ ఐ హ్యావ్ టు రైట్. తెలుగు సాహిత్య ప్రపంచంలో ఇప్పుడు ఇటువంటి సైకలాజికల్ నెసెసిటీ అనేది ఒకటి లేకుండా ఉంటే నేను రాసేవాడిని కానేమో. పాఠకులు లేని, పత్రికలు లేని ఒక ప్రపంచం ఉంది. రాసిన తర్వాత చాలా వరకు ప్రతిధ్వనులు కనిపించని దశలో కూడా ఉన్నాం మేము. మాతో పోలిస్తే మా ముందు తరమైనటువంటి ఇనాక్ గారు చాలా అదృష్టవంతులు. మా నాన్నగారు వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు. వాళ్ళకు పాఠకులు ఉన్నారు, వాళ్ళకి పత్రికలు ఉన్నాయి, కథలు రాయమని అడిగిన సంపాదకులు ఉన్నారు. వాళ్ళు రాస్తే చదివి వెంటనే ప్రతిస్పందించేటువంటి పాఠకులు కూడా ఉండేవాళ్ళు వాళ్ళకి. ఇప్పుడు మమ్మల్ని ఎవరైనా కనిపిస్తే, నన్నైతే ఈ 25 ఏళ్లలో జరిగిన పెద్ద మార్పు ఏంటంటే, ఇంకా రాస్తున్నావా అని అడుగుతారు నన్ను. ఇది చాలా చాలా ఇటువంటి పరిస్థితుల్లో కూడా మేము రాయగలుగుతున్నామంటే ఇది ఒక సైకలాజికల్ నెసెసిటీ కాబట్టి రాస్తున్నాను నేను. దాంతోపాటు సత్యాన్వేషణ అనేది కూడా ఒక సైకలాజికల్ నెసెసిటీ అని అనుకోండి. ఇట్లా సాగుతూ ఉంది నాకు. ఇది నా మొదటి ప్రశ్నకు సమాధానం. రెండవ ప్రశ్నకు సమాధానం మాత్రం కొంచెం పెద్దది, అందువల్ల దాన్నే పూర్తిగా కనీసం 20 నిమిషాలు చెబుతాను నేను. ఇది కూడా చాలా పెద్ద ప్రశ్నే, కానీ వీళ్ళని సంక్షిప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. పైగా ఇది చెప్పడానికి కారణం ఏంటంటే, ఇది చెప్పడానికి ఇంతకంటే మంచి వేదిక ఇంకొకటి లేదు. మనం ఈ సమావేశాన్ని బెంగళూరులో నిర్వహించుకుంటున్నాం. కన్నడ,
తమిళము, తెలుగు, మలయాళం ఈ 4 భాషల్ని మనం విడివిడిగా చూసి, విడివిడి రాష్ట్రాలుగా చూసి, విడివిడిగా జీవించేటువంటి ఒక పరిస్థితిలో మనం ఉన్నాం. దీనికి భిన్నమైన సత్యం ఒకటి ఉందనే విషయాన్ని నేను ఈ మధ్య తెలుసుకున్నాను. ఈ సత్యం నాకు మనోధర్మ పరాగం అనే నవల రాస్తున్నప్పుడు తెలిసింది. నాకు తెలిసింది కాదు, తెలుసుకున్నాను ఈ విషయాన్ని. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనకు తెలిసినటువంటి ఈ భౌగోళికమైనటువంటి విభజనలు నిజమైన విభజనలు కావు. ఈ రాజకీయమైనటువంటి విభజనలను అధిగమించినటువంటి సత్యం ఒకటి ఉందనే విషయం నాకు తర్వాత కాలంలో అర్థమైంది. ఇది నేను ఒక సంగీతానికి సంబంధించినటువంటి ఒక నవల రాశానన్నమాట. ఆ నవల రాస్తున్నప్పుడు నేను దాన్ని తెలుగు వాళ్ళకు చెప్పిన నవలగా చేద్దామన్న కోరికతో చిత్తూరుకు తీసుకొచ్చాను నేను. అంటే ఇట్ బిగాన్ ఆన్ ఎ రాంగ్ నోట్. చాలా దారి తప్పినటువంటి పని ఇది. కానీ దారి తప్పలేదన్న విషయం నాకు తర్వాత అర్థమైంది. నేను కాన్షియస్గా చేసిన పనేమో దారి తప్పటం, అన్కాన్షియస్గా జరిగిందేమిటో నిజమైన దారికి రావటం. ఇది నాకు సాహిత్యం నేర్పినటువంటి పాఠం. ఇది ఎలా జరిగిందంటే, నేను ఆ చిత్తూరుకి తీసుకొచ్చినప్పుడు నేను చిత్తూరుని ఈ సువిశాలమైనటువంటి కర్ణాటక సంగీతంలో ఒక అవిభాజ్యమైన భాగం అనే విషయాన్ని నేను తెలుసుకోలేకపోయినాను. రాస్తున్న క్రమంలోనే తెలుసుకున్నాను నేను. ఈ కర్ణాటక సంగీతము లేదంటే మన తెలుగు వాళ్ళు అనేవాళ్ళు, తెలుగు వాళ్ళు అనేవాళ్ళు కన్యాకుమారి నుంచి నాగపూర్ వరకు ఉన్నారు. ఇంతవరకు విస్తరించినటువంటి ఈ తెలుగు జాతిని రాష్ట్రము అనేటువంటి ఒక చిన్న బాటల్లోకి, ఒక చిన్న పాత్రలోకి పోయటం అసాధ్యమనే విషయాన్ని చాలా ఆలస్యంగా గుర్తించినటువంటి జాతి తెలుగు జాతి. దీనివల్ల జరిగినటువంటి దుష్పరిణామాలు చాలా ఉన్నాయి. ఇందువల్ల మనం పోగొట్టుకున్నటువంటి సంస్కృతి కూడా చాలా ఉంది. చిత్తూరు అనేటువంటి ఈ ప్రాంతం తొండనాడు అనే ప్రాంతంలోని ఒక భాగం. ఇది కర్ణాటక సంగీతం ఇందులో ఉంది. నేను కర్ణాటక సంగీతాన్ని చిత్తూరుకేం తీసుకురాలేదు. చిత్తూరులో కర్ణాటక సంగీతం ఉంది. చిత్తూరు ఈ తొండనాడు అనేటువంటి ప్రాంతంలో ఒక భాగం అనే విషయాన్ని తెలుసుకోవడం ఆలస్యమైంది. ఇది ఆలస్యం జరగడం ఎందుకంటే ఈ లోపల చాలా విషయాలు జరిగిపోయాయి. ఈ స్పృహ నాకు వచ్చింది, మా నాన్నగారికి రాలేదు. మా నాన్నకి ఎందుకు రాలేదు అంటే ఆయన స్వాతంత్ర్యానికి ముందు పుట్టాడు. ఆయన ఆల్రెడీ ఆ ప్రపంచంలో ఉన్నాడు. ఈ మధ్యలో జరిగినటువంటి ఈ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు చాలా మన జీవితాల్ని మార్చిపారేశాయి. మన జీవితాల్లో పెను మార్పులు సంభవించాయి. అసలు 1952లో తెలుగు వాళ్ళు ప్రత్యేక రాష్ట్రం కావాలనేటువంటి ఆందోళన చేపట్టడం అనేది మన తెలుగు వాళ్ళు చేసినటువంటి చాలా పెద్ద తప్పుల్లో మొదటిది. ఒక రాష్ట్రం అనే దాంట్లోకి తీసుకురాలేమో అని తెలిసి కూడా కేవలం రాజకీయ ఉద్దేశాల కోసం తీసుకొచ్చారు తప్పితే సాంస్కృతికంగా జరిగినటువంటి దుష్పరిణామాలు చాలా జరిగాయి. మాకు అది తెలియదు. దానికి తమిళనాడు అని పేరు 1962లో కరుణానిధి గారు పెట్టారట. తమిళ వాళ్ళు ఏమీ తప్పు చేయలేదు, తెలుగు వాళ్ళదే తప్పు. మదరాసీయులు అన్నారనేసి మన వాళ్ళు పాపం మద్రాసు నుంచి వచ్చేసారు. మనం మదరాసీయులం, తెలుగు వాళ్ళది మదరాసు. బెంగళూరు మనది. రాష్ట్రం కర్ణాటక అయినంత మాత్రాన బెంగళూరును కట్టిన కంపగ కూడా మనవాడు. ఈ విషయాలన్నీ మనకు తెలియదు. నేను ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పుట్టినవాడిని కదా. ఈ దుష్పరిణామాలన్నీ నాలో ఉన్నాయి. నాకు ఒక భాషా ఫ్యానటిజం ఉండేది. తమిళం నేర్చుకోలేదు నేను. అది ఎంత తప్పో నాకు తర్వాత కాలంలో అర్థమైంది. ఇవన్నీ నవల రాస్తున్నప్పుడే నాకు తెలిసాయి. సంగీత ప్రపంచం గురించి తెలిసింది. తొండనాడు అనేటువంటి ఒక ప్రాంతానికి దానికి సంబంధించినటువంటి ఒక భిన్నమైన సంస్కృతి ఉందనే విషయాన్ని ఈ నవల నాకు నేర్పించింది. తొండనాడు రాయలసీమలో భాగం కాదు. రాయలసీమ అనేటువంటి ఒక పెద్ద గొడుగు కిందకి తొండనాడును లాక్కొచ్చి రాయలసీమలో కలిపేసి మమ్మల్ని రాయలసీమ వాళ్ళు అనడం వల్ల మేము కూడా కావునేమో అని అనుకున్నాను నేను. రాయలసీమ అంటే ఏమిటి అని వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు తన పుస్తకంలో చర్చిస్తారు. పాపం
చర్చించి ఆయన తేల్చింది ఏమిటంటే ఈ 4 జిల్లాలని కలిపే సూత్రం ఏం లేదు, కలిపేది ఏమైనా ఉంటే అది కరువు మాత్రమే అని అంటాడు ఆయన. కానీ వల్లంపాడి వెంకట సుబ్బయ్య గారు కూడా తొండనాడు వాడు కాడు, బార్డర్ వాడు ఆయన. పాపం ఆయనకి తెలియదు. నిజంగా కరువు మాకు ఉంది, కానీ తొండనాడులో ఉన్న కరువు మిగిలిన రాయలసీమలో ఉన్న కరువులు లాంటి కరువు కాదు. రాయలసీమలో ఉన్నటువంటి జీవితం వేరు. తొండనాడులో అంతా వ్యవసాయకమైనటువంటి భూములు, చెరువు కింద పండుతాయి పంటలు. ఒక సంవత్సరంలో వర్షం పడితే, ఒక 10-15 వాన పడితే సంవత్సరానికి అంతా కలిపి మా వాళ్ళు హాయిగా బతికేస్తారు. తొండనాడులో సుఖజీవనం ఉంది. మీకు సభాగారి దగ్గర నుంచే తెలుస్తుంది మీకు ఈ విషయం. సభాగారు పాతాళ గంగే కాదు, మిథున లగ్నం కూడా రాయగలిగాడు. మిథున లగ్నం లాంటి సుఖమైన రొమాంటిక్ జీవితం కూడా ఉంది మాకు. ఆ సుఖ సంతోషాలు రెండూ ఉన్నాయి. ఇక్కడ పాతాళ గంగలో తవ్వితే పాతాళ గంగ పడుతుంది కథలో చివరిలో. బోర్డులు తర్వాత వచ్చాయి. ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే, రాయలసీమ అనే దాంట్లో కట్టేసినందువల్ల ఏం జరిగిందంటే, రాయలసీమలో మిగిలిన ప్రాంతాల్లో కట్టినట్టే మాకు కూడా చెక్ డ్యాములు కట్టేశారు. చెక్ డ్యాములు కట్టడం వల్ల మాకున్న చిన్న చిన్న నదులన్నీ ఎండిపోయేసి నదీ పరివాహ ప్రాంతాలన్నింటిలోనూ భూగర్భ జలాలు పోయి అందరూ వరి చెరకు పండించడం మానేసి మామిడి చెట్లు పెట్టేశారు. ఇది ఒక సాంఘిక పరిణామం. రాయలసీమలో చేర్చడం వల్ల తొండనాడు జరిగినటువంటి పెద్ద దుష్పరిణామం. ఇప్పుడు మా ఊర్లో నా చిన్నతనంలో మా ఏట్లో 4 నెలల పాటు ఏరు పారేది. మా చెరువులో నీళ్లు ఉండేవి. మా ఊరు చుట్టూ వరి చెరకు పండేది. ఇప్పుడు అవి ఏవీ జరగడం లేదు. ఇదంతా ఇందులో జరిగింది. తొండనాడుతో అయినటువంటి ఒక గొప్ప సంస్కృతి ఉండేది. ఇది ఎట్లా తెలిసింది అంటే, 1880 ప్రాంతాల్లో మా ముత్తాత ఒక ఆయన చెంజి దగ్గర ఉన్నటువంటి వెంకటాపురం దగ్గర నుంచి దామల చెరువు దగ్గర ఉండేటువంటి రవణయ్య గారిపల్లి అనే ఊరికి వలస వచ్చాడు ఆయన. ఆయన చేసింది ఏం పెద్ద సాహసం కాదు. ఆ రోజుల్లో ఆ పాత నార్త్ ఆర్కాడ్ జిల్లాలో ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చాడు ఆయన. ఆయన చేసిందంతా అదే. కానీ అది మా జీవితాలు ఎంత మార్పులను తీసుకొచ్చింది. మరొక ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏమిటంటే, ఆయన ఆ రోజుల్లో చెంజి కోట దగ్గర ఉన్నటువంటి వెంకటాపురం నుంచి వచ్చాడు ఆయన. ఎందుకు వచ్చాడు? తెలుగు పాఠాలు నేర్పించడానికి వచ్చాడు ఆయన. చెంజి అంటే ఇప్పుడు మనం ఎక్కడుంది? తమిళనాడులో మధ్యలో ఉంది. ఇప్పుడు అది తమిళనాడు అనుకుంటాం మనం. కానీ ఇప్పుడున్నట్టుగా అప్పుడు లేవు. తెలుగు పాఠాలు నేర్పించడానికి ఆయన చెంజి దగ్గర నుంచి వచ్చాడు. విల్లుపురం దగ్గర నుంచి తెలుగు ఉంది, కన్యాకుమారి దగ్గర నుంచి తెలుగు ఉంది, సుచీంద్రంలో తెలుగు ఉంది. మొత్తం తమిళనాడులో కొన్ని కులాల వాళ్ళు, నాయుళ్ళు, రెడ్లు, దళితులు తెలుగే మాట్లాడతారు ఇప్పటికీ కూడా. ఇంత తెలుగు అందువల్ల దీనికి ఉన్నటువంటి ఒక సువిశాలమైన సాంస్కృతికమైన చరిత్ర ఏమిటో నాకు తర్వాత అర్థమైంది. తొండనాడుకున్నటువంటి ఒక గొప్ప చరిత్ర నాకు, ఒక సాంస్కృతికమైన భూమిక నాకు తర్వాతే అర్థమైంది. తొండనాడు అంటే ఏమిటో తెలుసుకోవాలంటే ఒక చిన్న గుడ్డి గుర్తు ఉంది. ఏ ఊరైనా తొండనాడు అవునా కాదా తెలుసుకోవాలంటే ఆ ఊళ్ళో ధర్మరాజు గుడి ఉంటే అది తొండనాడు అయి ఉంటుంది. తొండనాడులో మహాభారతం రక్తంలో ఉంటుంది. ఆ తొండనాడులో మహాభారతాన్ని 18 రోజుల పాటు హరికథగా చెబుతారు. దాన్ని భారత యజ్ఞం అంటాం. ప్రతిరోజు పగల్లో 18 రోజుల పాటు మహాభారత యజ్ఞం జరుగుతుంది. అదే కథని రాత్రుల్లో జానపదులు ఆటగా నిర్వహిస్తారు. ఇది ఇప్పటికీ జరుగుతుంది మాకు. ఇప్పటికీ కూడా మీకు మదరాసులో ధర్మరాజు గుడి ఉంది. ఇప్పటికీ కూడా కంచిలో ధర్మరాజు గుడి ఉంది. నెల్లూరులో ఉంది, గూడూరులో ఉంది, సూలూరుపేటలో ఉంది, విల్లుపురంలో ఉంది, కడలూరులో ఉంది. అందుకోసమే ఈ విషయంలో చాలా విప్లవాత్మకమైన పని చేసిన వాడు సావెం రమేష్. ఆయన తీసుకొచ్చిన తొండనాడు కథలు, మొరసనాడు కథలు చదివితే మా సంస్కృతి ఏమిటో మనకు అర్థమవుతుంది. అందువల్లనే తొండనాడు రచయితలకి తమదైనటువంటి వేరే సాంస్కృతికమైన భూమిక కూడా ఉంది. వీళ్ళదైనటువంటి ఒక గొప్ప జానపద సంస్కృతి ఉంది. వీళ్ళు మహాభారతం చదువుకున్న వాళ్ళు. 1850లో మా ముత్తాత గారు రవణయ్య గారి పల్లికి వచ్చి చెప్పిన పాఠాలు ఏమిటంటే ఆది పంచకము, రంగనాథ రామాయణము, పెద్ద బాలశిక్ష. ఇది ఆయన చెప్పిన పాఠాలు. ఆ రోజుల్లో ఉపాధ్యాయుడికి ఈ పాఠాలు చెప్పడంతో పాటు ఆట అనేది నేర్పించాల్సింది ఉండేది.
ఆట అంటే నాటకం. ఆ నాటకంలో ఏం నేర్పించేవాళ్ళు ఆయన? అప్పుడన్నీ ఆ నాటకాలన్నీ మహాభారతము రామాయణంలో తీసుకున్నటువంటి ఎపిసోడ్స్ను ఆధారంగా చేసుకున్నటువంటి పద్య నాటకాలు. ఇది నేర్పించిన వాడు చెంజి వెంకటాపురం నుంచి వచ్చినవాడు. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నేను అంటే ఈ తెలుగు భాషకు ఉన్నటువంటి విస్తృతి ఏంటి అని తెలియడానికి. అట్లాగే తొండనాడుకున్నటువంటి వేరే ఒక సాంస్కృతికమైన నేపథ్యం, ఒక సాహిత్య నేపథ్యం కూడా. ఈ సాహిత్య నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు తొండనాడు రచయితలు. వీళ్ళకి వెనకాల మహాభారతం లాంటి పెద్ద కావ్యం ఉంది. దాన్ని ఒక ఆర్ట్ వర్క్గా చూడమంటాను నేను. కానీ మహాభారతాన్ని గురించినటువంటి విమర్శ వేరే ఉన్నాయి. మహాభారతంలో మనకు తెలిసినటువంటి మహాభారతం అంతా 9వ పర్వంతో ముగిసిపోతుంది. దుర్యోధనుడు చనిపోతే అయిపోయింది మన మహాభారతం. కానీ నిజమైన మహాభారతంలో తర్వాత 9 పర్వాలు ఉన్నాయన్న విషయం మనకు తెలియదు. కానీ ఈ జానపదులు తెలుగు సినిమా వాళ్ళు కూడా చేసినటువంటి గొప్ప సర్వీస్ అది. ఆ 9 పర్వాలను తీసేసి మనకు నిజమైన మహాభారతాన్ని ఇచ్చారు. ఆ 9 పర్వాలు చదవకపోయినా ఇబ్బంది లేదు. ఎందుకంటే అక్కడితో ఆ తర్వాత జరిగిందంతా మనకు సంబంధించిన వ్యవహారం కాదు. అందువల్ల మనకు ముందు జరిగింది చాలు. దీనికి ఈ విప్లవాత్మకమైన పరిణామం కూడా చేసిన వాళ్ళు ఎవరా అంటే తొండనాడు జానపదులైనటువంటి ఈ మా వాళ్ళు కంగుందు నుంచి వస్తారు ఈ నాటకం ఆడేవాళ్ళు. వీళ్ళు చేసినటువంటి పని, ఈ పని చేసింది తెలుగు సినిమాల్లో ఎన్టీ రామారావుని ఎప్పుడు తలుచుకుంటాను నేను. ఎన్టీ రామారావు సినిమాలు చేసిన సేవ చాలా గొప్పది. ఆ మహాభారతంలో ఉన్నటువంటి అవన్నీ తీసిపారేసి వాటిని మన మామూలు మనుషులకు అందుబాటులోకి తీసుకొచ్చాడు ఆయన. దానికి ఉన్నటువంటి వేరే కోణాలన్నీ ఉన్నాయి, అవన్నీ తీసేశారు. ఈ పనిని మా తొండనాడులో జరిగింది. అందువల్లే తొండనాడులో ఉన్నటువంటి రచయితలకు ఉన్నటువంటి భూమికి ఏమిటంటే వీళ్ళకి వెనకాల మహాభారతం ఉంది, వీళ్ళ వెనకాల ముగ్గురు మరాఠీలు, బాలనాగమ్మ లాంటి కథలున్నాయి. వీళ్ళ వెనకాల ఒక పెద్ద జానపద సంస్కృతి ఉంది. మీరు సభాగారి దగ్గర నుంచి కేశవరెడ్డి గారి దాకా ఉన్నటువంటి తొండనాడు రచయితలను చదివితే వీళ్ళకు ఉన్నటువంటి సాహిత్య నేపథ్యం ఏమిటో అర్థమవుతుంది. వీళ్ళు రాసేటువంటి సాహిత్య రచనలకున్న సృజన వెనక ఉన్నటువంటి ఆ సిమెంటింగ్ ఫ్యాక్టరీ ఏమిటో స్పష్టంగా అర్థమవుతుంది. ఇది తొండనాడు అనేటువంటి ఈ ప్రాంతానికి ఉన్నటువంటి విషయం. ఇది జరగకపోవడం వల్ల ఈ స్పృహ లేకపోవడం వల్ల జరిగినటువంటి దుష్పరిణామం ఏమిటంటే మా సాంఘిక జీవితంలో వచ్చినటువంటి మార్పులు. ఈ మార్పులు సాంఘిక జీవితంలో నేను ఇదివరకే చెప్పినట్టుగా ఈ చెక్ డ్యాములు కట్టడంలో చాలా పెద్ద పరిణామం వచ్చింది. ఈ పరిణామం ఏ స్థాయికి వచ్చిందంటే అంటే ఇప్పుడు రాయలసీమలో మా ప్రాంతంలో తొండనాడులో 600-700 మీటర్ల లోతుకు అడుగుల లోతుకు పైపులు దించినా నీరు లేవు. ఎందుకు లేవు? కళ్యాణి నదికి డ్యామ్ కట్టారు. కళ్యాణి నదికి డ్యామ్ కట్టడంతో ఏమైంది? అక్కడ నీళ్ళేమో తాగడానికని చెప్పి పెట్టాం. కానీ ఆ నదీ పరివాహక ప్రాంతం అంతా ఎండిపోయింది స్వర్ణముఖి వరకు. అక్కడ నుంచి నేను చదువుకుంటున్నప్పుడు దాదాపు 25 సంవత్సరాల ముందు మా ఊరు నుంచి తిరుపతికి వస్తే దారి పొడవునా వరి పంటలు, దారి పొడవునా చెరకు తోటలు ఉండేవి. ఇప్పుడు ఎక్కడా మీకు వరి చెరకు కనిపించదు. కనిపించేదంతా మామిడి తోటలే. ఎందుకంటే భూగర్భ జలాలు లేవు. ఇవి డ్యాములు కట్టడం వల్ల జరిగినటువంటి దుష్పరిణామం. ఇప్పటికైనా వీటిని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఈ ప్రాంతంలో దీనికైనటువంటి ఒక సాంస్కృతిక భూమి ఉంది. తొండనాడు అంటే తమిళము తెలుగు రెండూ కలగలిసినటువంటి ప్రాంతం. తమిళ తెలుగు భాషలకి మన చరిత్రలో ఎక్కడా ద్వేషం కానీ కొట్లాటలు కానీ లేవు. అసలు 1952 వరకు వీళ్ళ చేసినంత గొప్ప సహజీవనం ఎక్కడ జరగలేదు. ఈ రెండు భాషల సంగమంలో గొప్ప సాహిత్యం, గొప్ప సంగీతం, గొప్ప నాట్యం వచ్చాయి. తిరువాయూరులో త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి రాసినప్పుడు వాళ్ళని తమిళంలో రాయి అని ఎవ్వరూ అడగలేదు. వాళ్ళ తెలుగులో రాసినందుకు ఏ తమిళుడు వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. కర్ణాటక సంగీతాన్ని తమిళులే మోసుకొచ్చారు. తెలుగు వాళ్ళు ఏం తాకలే పాపం. అంత గొప్ప సహజీవనం ఉండేది మనకి. ఈ సహజీవనం మనం భాషా ప్రయుక్త రాష్ట్రాలనే పేరు తీసుకొచ్చి తెలుగు వాళ్ళు పెట్టిన చిచ్చిది. ఈ పని చేసి ఇప్పటికి కూడా దానివల్ల ఇబ్బందులు పడుతున్నాం. ఈ తొండనాడు ప్రాంతంలో అంతా ఈ రెండు భాషలు ఉండేవి. నన్ను ఎప్పుడు మీ మాతృభాష ఏమిటి అని అడిగేవాళ్ళు. మా బంధువులందరూ ఇప్పటికీ తమిళమే మాట్లాడతారు.
నాకు తమిళం అంటే కొంతకే ద్వేషం ఉండేది అసలు. ఇప్పుడు అది తప్పని తెలిసి చాలా తప్పని తెలిసేసరికి చేతులు కాలిపోయాయి. కానీ తమిళము తెలుగు ఎంత స్నేహంగా ఉన్నాయి. అసలు మాకు 2 మాతృభాషలు అంటాం మేము. నేను ఇప్పుడు అర్థం చేసుకున్నది ఏమిటంటే, ఇప్పుడు నేను ఏ స్థాయికి వచ్చానంటే, నీ మాతృభాష ఏమిటి అంటే మాకు 2 మాతృభాషలు అని చెప్పాలి. అది 2 నిజమే. ఈ తొండనాడులో జీవించే వాళ్ళకి ఇంట్లో మాట్లాడే భాష ఒకటి, బయట మాట్లాడే భాష ఒకటి. కొన్ని చోట్ల తెలుగు అయితే కొన్ని చోట్ల తమిళం అంతే. అందువల్లనే బహుశా త్యాగరాజు అంత మంచి పాటలు రాశాడు. ఈ మధ్య త్యాగరాజు గారి సాహిత్యం చూశాను నేను. అన్నమయ్య సాహిత్యానికి ఏం తక్కువ లేదు. అందరం ఏమనుకుంటామంటే అన్నమయ్యే సాహిత్యంలో గొప్పవాడు, త్యాగరాజు కాదు అనుకుంటాం. కానీ త్యాగరాజు సాహిత్యం ఏమి తక్కువేం కాదు. సాహిత్యంలో కూడా ఆయన ఎంత గొప్ప సాహిత్యం రాశాడు. తిరువాయూరులో ఉంటూ అంత గొప్ప తెలుగు, అంత మంచి సాహిత్యం. ఎందుకంటే అప్పుడు తెలుగు మదురైలో కూడా ఉండేది, మదురై రాజుల దగ్గర ఉండేది. అక్కడ అట్లాగే ఇప్పటికి కూడా మలయాళంతో మీరు కోయంబత్తూరు దాటిన తర్వాత కోయంబత్తూరు కేరళ బార్డర్ వస్తుంది. ఆ కేరళ బార్డర్లో ఉండే చాలా పల్లెల్లో మలయాళం ఉంది. అందరూ పాత తెలుగు సినిమాలు చూస్తుంటారట. మా రమేష్ చెప్తూ ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి కోయంబత్తూరు దగ్గర ఉన్నటువంటి ఉడమాలపేటలో అంతా తెలుగు మాట్లాడతారు ఇప్పటికీ. పాపం రాయటం రాదు వాళ్ళకి భాష నేర్పించడం కోసం తెలుగు వాణి అనేటువంటి ఒక సంస్థ పుట్టింది. ఇవన్నీ స్వాతంత్ర్యానంతరం భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఇబ్బందులు. అంతవరకు తమిళ పాఠశాలలు ఇప్పుడు వైజాగ్లో కూడా ఉందన్నారు. కానీ తెలుగు పాఠశాలలకు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు తమిళనాడులో. ఎందుకంటే అక్కడ భాషల ప్రాబ్లం వచ్చింది. ఆ సమస్యను తెచ్చిన వాళ్ళు మాత్రం తెలుగు వాళ్ళమే. ఇది గుర్తించేసరికి చాలా ఇబ్బంది అయింది. కాబట్టి ఈ నవల నాకు నా జీవితాన్ని తెలిసింది. ఈ నవల రాస్తున్న క్రమంలో నాకు నా కథ తెలిసింది, నేనేమిటో తెలిసింది, నాకున్నటువంటి వేర్లు ఎంత దూరంలో ఉన్నాయో తెలిసింది. ఇది నాకు ఒక గొప్ప రెవల్యూషన్. నిజానికి కథ వెనుక కథ చెప్పమంటే నాకు ఇంతవరకు కథ వెనుక కథ ఉండేది కాదు. ఈ నవల రాసినప్పుడే నాకు కథ వెనుక కథ తెలిసింది, నా కథ తెలిసింది, నేనేమిటో తెలుసుకోగలిగాను. చిత్తూరు అనే ఊరికి ఉన్నటువంటి స్ట్రాంగ్స్ కర్ణాటక బేసిస్ మనకి తెలియదు, ఇప్పటికీ తెలియదు. తెలుగు వాళ్ళు అసలు మొత్తం భారత జాతికే మనది రికార్డింగ్ సంస్కృతి కాదు మనకి. అందుకే చరిత్ర ఉండదు మనకి. మనదంతా జ్ఞాపక శక్తి మీద ఆధారపడింది. 50 ఏళ్ల ముందు ఏం జరిగిందో మనకు తెలియదు. షేక్స్పియర్ పడకను ఎత్తిపెట్టారు వాళ్ళు స్టాట్ఫర్డ్ అపాన్ ఏవన్లో. షేక్స్పియర్ సమకాలికుడైనటువంటి పోతన దాదాపు ఆయన ఏ ఊరు వాడిని కొట్టుకుంటున్నాం మనం. ఇది మనకున్నటువంటి లిమిటేషన్. ఆ ఇబ్బందుల వల్ల మాకున్నటువంటి తొండనాడుకున్నటువంటి ఈ సాంస్కృతిక నేపథ్యం ఏమిటో నేను తవ్వి తీయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇది చాలా ఇబ్బందికరమైన పని. కానీ ఈ పని నేను కాన్షియస్గా చేయలేదు. ఈ నవల రాస్తున్నప్పుడు చేయగలిగాను. చిత్తూరుకు కర్ణాటక సంగీతానికి చాలా చాలా స్ట్రెంగ్త్ ఉంది. మా చిత్తూరు వాళ్ళు ఇప్పటికీ కూడా ఏదైనా అనారోగ్యం వస్తే వేలూరుకి, బంగారం కొనుక్కోవాలంటే మద్రాసుకి, పట్టు చీరలు కొనుక్కోవాలంటే కంచికి వెళ్తాం. అది జీవితం. ఇది ఇంతగా కంచితో పెనవేసుకుంది. మన తెలుగు వాళ్ళ కథలన్నీ కంచికి వెళ్తాయి. కంచి మన ఊరని మనం తెలుసుకో. కంచి మన రాజధాని. అసలు నా పేరు మధురాంతకం అని. మా ఊరు నేను చాలా వరకు తమిళం పేరు అనుకుంటాం. కానీ మధురాంతకం అనే పేరు మధురాంతక చోళుడు అనేవాడి దగ్గర నుంచి వచ్చింది. ఈ మధురాంత చోళకుడి కాలంలో జరిగిన కథే పొన్నియిన్ సెల్వన్ కథ. ఆ పొన్నియిన్ సెల్వన్ అనేవాడే రాజరాజ నరేంద్రుడు. అతని మనవడే రాజరాజ నరేంద్రుడు పొన్నియిన్ సెల్వన్కి. తమిళులు పొన్నియిన్ సెల్వన్ని వాళ్ళ పుస్తకంగా చేసుకున్నారు. ఒక్క తెలుగువాడు కూడా ఇది కూడా మా కథరా అని చెప్పలేదు. నేను నిన్న కూడా చెప్పా. సిఆర్ రెడ్డి గారు కంబరామాయణం రాస్తూ దాని ముందు మాటల్లో తమిళులది తెలుగు వాళ్ళది ఒకటే అయినటువంటి ఒక కుదురు ఉండేది, వీళ్ళకు ఒక భాష ఉండేది అని కూడా అంటాడు ఆయన. తెలుగు వాళ్ళు ఆర్యులను వెంబడించి ఆర్య సంస్కృతిలోని మహాభారతము, రామాయణం వీటిని తెచ్చుకున్నారు. కానీ తమిళులు తమదే అయినటువంటి ద్రావిడ సంస్కృతిని, తమదే అయినటువంటి ఒక ఐడెంటిటీని వాళ్ళు మర్చిపోలేదు. అందువల్లే వాళ్ళకు వేరే కావ్యాలన్నీ వచ్చాయి. ఇప్పటికీ కూడా వాళ్ళు ద్రావిడ సంస్కృతిని కంటిన్యూ చేస్తున్నారు. ఇవన్నీ చరిత్రలో జరిగినటువంటి విషయాలే. ఏది మంచి ఏది చెడు అన్నది కాదు ఇప్పుడు ప్రశ్న. అన్ని ప్రవాహంలో ఉన్నాం మనం. మంచి ఏమిటో ఉంది.
దాన్ని మర్చిపోకూడదనేది కూడా మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ తొండనాడులో ఉన్నటువంటి తెలుగు తమిళ సంస్కృతుల సమ్మేళనం గురించి తెలుసుకోవాల్సిన అవసరం కలిగింది. చిత్తూరులో డీకే పట్టమ్మాల్ బాల్యం గడిచింది. ఎంఎల్ వసంతకుమారి చిత్తూరు వాళ్ళు. మైసూరు సదాశివరావు గారని ఒక ఆయన ఉండేవాడు. ఆయన మైసూరుకి వెళ్ళాడు. ఆయన చిత్తూరులో మరాఠా వీధి అనే చోట పుట్టాడు. మహారాష్ట్ర బ్రాహ్మణులు సంగీతానికి చేసిన సర్వీస్ మామూలుది కాదు. హిందుస్థానీ సంగీతం అంతా కొల్హాపూర్లో ఉంటుంది. అట్లా చిత్తూరుకు వచ్చాడు ఆయన. మనము మధురా నగరిలో చల్లలమ్మ బోధు అని పాడుకుంటూ ఉంటారు. అది రాసిన చిత్తూరు సుబ్రహ్మణ్యం పిల్లే పొంగునూరు వాడు, చిత్తూరు పక్క ఊరు. అంతెందుకు వీణ ధనమ్మాల్తో పాటు జీవించినటువంటి వాడు ధర్మపురి సుబ్బరాయన్. ధర్మపురి, కృష్ణగిరి ఇవన్నీ మా ప్రాంతాలు, పక్కపక్క ఊళ్ళు చిత్తూరు నుంచి. వీటికి ఉన్నటువంటి ఈ సంగీతము సాహిత్యము వీటితో ఎంత ప్రగాఢంగా పెరవేసుకున్నాయనే విషయం క్రమంగా నాకు తెలిసింది. నా కథ ఏమిటో నాకు తెలిసింది. ఇది ఈ నవల ఉన్న కథ, ఈ నవల ఉన్నటువంటి వెనక ఉన్న కథ. ఈ కథ చెప్పడానికి ఇంతకంటే మంచి వేదిక దొరకలేదు నాకు. ఇక్కడ ఉన్న ఈ సమావేశానికి నిజానికి మరికొంతమంది తమిళులు, కన్నడగులు వచ్చి ఉంటే సంతోషించుండేవాడిని. ఎందుకో వీళ్ళు ఇక్కడ పెట్టారు, కానీ ఈ వేదికను ఎందుకో తెలుగు వాళ్ళ వేదికగా మార్చుకుంటే బాగుండేది. థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ సార్. నేను చాలా అదృష్టవంతుడిని. గొప్పవాళ్ళైన సాహిత్యవేత్తలందరూ ఉన్నారు. మీకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ధన్యుడిని మీ ఎదుట నేను కూర్చునేటటువంటి అవకాశం నాకు రావడం, మీతో మాట్లాడే సందర్భం రావడం, నా అదృష్టాన్ని ఈ రకంగా పంచుకునే అవకాశం రావడం నాకు చాలా గౌరవంగా ఉంది. అందరూ తెలిసినటువంటి ఆత్మీయులు, గొప్ప రచయితలు, గొప్ప కళా హృదయం ఉన్నవాళ్ళు, మీ అందరి ఎదుట నేను ఏదో మాట్లాడడానికి పోవడం కూడా సాహసమైన పని. నేను ఏం రాస్తానని చెప్పాలంటే కూడా సందేహమైన విషయమే. ఎందుకు అంటే నేనేమి రాశానో మీకు అందరికీ తెలుసు. నేను ఇప్పుడు రాస్తున్నానని ఏం చెప్పకపోవడం అని నాకు ఆ ఇబ్బంది ఉంది. అందువల్ల మీరు నన్ను మన్నించాల్సినటువంటి అవసరం ఉంది. నన్ను సాహిత్యం కథలు రాస్తున్నప్పుడు కథలు ఎందుకు రాసావు అని ఎవరైనా అడిగితే నవలు కూడా రాశానని చెప్పేవాళ్ళు. నవలు ఎందుకు రాస్తున్నావు అని అంటే నాటకం కూడా రాస్తున్నాను అని చెప్పేవాళ్ళు. నాటకం ఎందుకు రాస్తున్నావు అంటే ఏదో చెప్పాలి కదా వాళ్ళకి సమాధానం చెప్పడానికి. నేను 4 రకాల ప్రక్రియలో రాస్తాను అని అనుకునేవాడిని. ఇది చదువుతున్నప్పుడు ఏదన్నా పుస్తకాన్ని గురించి మంచి మాటలు చెప్పడం, ఏదన్నా వివరాలు చెప్పడం అవసరం ఏర్పడ్డప్పుడు నువ్వు సాహిత్య విమర్శన కూడా చేస్తున్నావు అని అనేవాళ్ళు. ఏదో ఉద్యోగం కోసం పిహెచ్డి లాంటిది ప్రయత్నం చేస్తే నువ్వు పరిశోధన కూడా చేసావని అన్నారు. ఈ రకంగా నీ భాష, నువ్వు రాసే భాష. నిన్న కూడా ఒక ఆయన నాకు ఒరియాలో నీ పుస్తకం కావాలి అని. ఎట్లా తెలుసు? నేనేం చెప్పగలను? నేను ఇంగ్లీష్లో కావాలనంటే ఎట్లా కొంత ఇంగ్లీష్లో రాసుకోవడం అట్లా కూడా ప్రారంభమైంది. నా ఫ్రెండ్స్ అంతా అంటుండేవాళ్ళు, నువ్వు కవిత్వం రాస్తావు, కథలు రాస్తావు, నవలలు రాస్తావు, నాటకాలు రాస్తావు, విమర్శనం చేస్తావు, పరిశోధన చేసావు, అనువాదం చేస్తున్నావు, ఒక్కొక్క దాంట్లో 15 తక్కువ లేకుండా పుస్తకాలు ఉన్నాయి.
ఏమి ఈ పని చేయడం అనుకున్న నీ ఆసక్తి అని అడుగుతారు. నాకు ఏది పుడితే బుద్ధి పుట్టినప్పుడు రాయడం, దేనికి రాయడానికి చిన్నదైతే కథ రాయడం, పెద్దదైతే నవల రాసుకోవడం, కోపం ఇస్తే కవిత్వం రాయడం, ఇట్లా సందర్భం వచ్చిన దాన్ని బట్టి ఏదన్నా రాస్తూ వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడేది. నారాయణ రెడ్డి గారు ఒకసారి అన్నారు, నువ్వు ఏదంటే అది రాయగలవు కాబట్టి నాకు వచ్చిన విమర్శన లాంటిది నీకు రాదు అని అన్నాడు. ఆయన ఏమన్నారంటే పబ్లిక్ మీటింగ్ మీద ఉండగానే, ఈయన నాటకం రాయాలన్న కవిత్వం రాస్తాడు, కథలు రాయాలన్న కవిత్వం రాస్తాడు అని అన్నారు. కథ రాయడం వేరు, నాటకం రాయడం వేరు, కవిత్వం రాయడం వేరు అని జనం చూస్తున్నారని అర్థమైంది. అందువల్ల అట్లా వేరువేరుగా రాస్తే వేరువేరు పద్ధతిలో ఉంటుందని అర్థమవుతుంది. రాయవలసింది ఒక ఆకృతి పొందబోయేటప్పుడు దానికి ఏ రూపం వస్తుందో ఆ రూపం చెప్పడానికి ప్రక్రియలో వేరువేరుగా తెలిస్తే మేలు అని నాకు అర్థమైన సందర్భం చాలా మొట్టమొదట్లోనే తెలిసింది. అందువల్ల ఇప్పుడు మిత్రులు అంటుంటారు, ఇన్ని ప్రక్రియలు రాయడం నీకు ఎట్లా కుదిరింది అని. ఏముంది, రాయడానికి కూర్చుంటే రాయడం, అంతకంటే ఏమీ పరిస్థితి ఏమీ లేదు. తర్వాత నువ్వు దళితుల్ని గురించి రాస్తావు, బహుజనుల గురించి రాస్తావు, మహమ్మదీల్ని గురించి రాస్తావు, గిరిజనుల్ని గురించి రాస్తావు, అందరికంటే ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి రాస్తావు. నువ్వేం మగపిల్లవాడికి లెక్క ఆడమని కాదు, ఇవెందుకు రాస్తావు అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఒకటే చెప్పేది ఏమంటే, దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ చూసుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. నాకు తెలిసినటువంటిది ఏదో నేను రాయడానికి పూనుకుంటే నాకు సాధ్యమవుతుంది. కాబట్టి నాకు తెలిసిన జీవితం సామాన్యుల గురించి, వాళ్ళ గురించి నేను రాయగలను. మా అమ్మ లాంటి వాళ్ళని గురించి నేను రాయగలను. మా ఊళ్ళో ఉండే చాకలైన మంగళైన వీళ్ళకి కుమ్మరైన కమ్మరైన వీళ్ళతో నేను రాయగలను. మా ఫ్రెండ్స్గా ఉండేటటువంటి సాబిల గురించి రాయగలను. దగ్గరకు ఉండేటటువంటి లంబాడీల గురించి రాయగలను. ఇట్లా జనం అంతా తెలిసిన వాళ్ళ గురించి నేను రాయడానికి వీలైన సందర్భం వల్ల రాయడం జరిగింది. ఇప్పుడు సమస్య ఈ మనుషులకు ఉన్నటువంటి జీవితాలు రాయడమా, వాళ్ళకున్నటువంటి కష్టాలు రాయడమా, వాళ్ళకున్నటువంటి ఇష్టాలు రాయడమా, ఏం రాయాలి అని. ఒక్కొక్కప్పుడు ఏదన్నా రాస్తే కోపం వస్తుంది. కోపం వచ్చినందువల్ల ప్రయోజనం ఏమన్నా ఉంటుందే అని ఆలోచించడం. సమాజంలో ఉన్నటువంటి సమస్యల గురించి రాయడానికి పూనుకున్నటప్పుడు ఏమి పరిష్కారం చెప్పడానికి మనకు అవకాశం ఉంటుంది అనేటటువంటి ఒక నేపథ్యాన్ని చూపడానికి వస్తుంది. ఇక్కడ రాస్తే కథకి ఒక రకమైనటువంటి స్వభావం, స్వరూపం ఉంటాయి. అది తెలుసుకోకుండా రాస్తే అదేం గొప్పది కాదు అని చెప్తే ఆ కథకు ఉండే లక్షణాలు ఏమిటో నేర్చుకోవడం, దానికి సంబంధించి నవలకు ఉండే లక్షణాలు ఏమిటో తెలుసుకోవడం, నాటకానికి సంబంధించిన ఇట్లా ఒక్కొక్క ఎట్లా రాయడానికి, ఏం రాయడానికి వీలవుతుంది అని నేర్చుకునే ప్రయత్నం ఒకటి త్రూఅవుట్ జరుగుతూ వచ్చింది. నువ్వు రాస్తే రంగస్థలం మీద వేయడానికే వీలవుతుంది, కానీ ఆకాశవాణి వాళ్ళకి వాళ్ళు ప్రసారం చేస్తానంటే కుదరదు. అంటే రంగస్థలం మీద ఇక్కడ నాటికి ఒక రకంగా ఉంటుంది, రేడియో వాళ్ళకి రాసేటటువంటి నాటికి ఇంకో రకంగా ఉంటుంది. ఇట్లా సందర్భంలో అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు రాసేదాన్ని మనం మార్చుకోవడం, రాయడం లాంటి పరిస్థితి ఏర్పడి రకరకాల ప్రక్రియలు
రకరకాలటువంటి ధోరణి రాయడానికి వీలైంది. ఎవరన్నా నన్ను మాట్లాడిస్తే నేను దళితుడి కాబట్టి అతని దళిత సాహిత్యం రాస్తాడు అని అంటారు. జనం ఎవరన్నా ఈ మధ్య కూడా అతను మనిషి కాబట్టి మనుషుల్ని గురించి రాస్తున్నారు అనేవాళ్ళు కూడా పుణ్యాత్ములు ఉన్నారు. మా అమ్మ మా ఆవిడ నా ప్రభావం చాలా ఎక్కువ ఉన్నందువల్ల నా కూతుళ్ళు ఇద్దరు కూడా నన్ను బాగా వాళ్ళు చాలా అధికారం ఉన్నవాళ్ళు కావడం వల్ల ఆడవాళ్ళు అంటే నాకు సానుభూతి ఉంది అని చాలామంది అంటుండేవాళ్ళు. నీకు తెలుసునో తెలియదో నీలో ఆడపిల్లతనం కూడా ఉందని అనేవాళ్ళు ఉన్నారు. నన్ను ఆడపిల్లతనం నీకు ఉంది అని అంటే చాలా ఆనందంగా ఉండేది. ఆ స్వభావాన్ని వాళ్ళు ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఒక మాట స్త్రీలంటే చెప్తున్నా, ఆడపిల్లల్ని మగవాళ్ళు సమానంగా చూడడం లేదు అనేది నాకు చిన్నతనం నుంచి తెలిసింది. ఈ చిన్నతనం నుంచి తెలియడంలో ప్రధానమైనటువంటి లక్షణం మగవాడికి ఉన్నది కొట్టగలిగే శక్తి, తల్లికేమోనో పెట్టగలిగే శక్తి. వాడు ఏదన్నా చెప్పాలనుకుంటే దౌర్జన్యం చేసి సాధిస్తాడు. ఈమె ఓర్పుతో సహనంతో వాడికి ఇంత తిండి పెట్టి వాడిని సానుకూలంగా చేయడం కనిపిస్తుంది. మౌనం ఈమె దగ్గరికి అనిపిస్తుంది, దౌర్జన్యం వాడి దగ్గరికి అనిపిస్తుంది అని అనుకుంటేవాడిని చిన్నప్పుడు. నేను కూడాను దౌర్జన్యపురం అవుతాను అనే అర్థం తర్వాత తెలియడం వేరే. సమాజాన్ని గురించి నేర్చుకునేవాడానికి చిన్నతనంలో నేర్చుకునే క్రమంలో అమ్మలాంటి వాళ్ళే అందరూ ఉంటే బాగుంటుంది అని అనుకునేవాడిని నేను. అట్లా ప్రేమగా ఉండడం వాళ్ళకి చేత అవుతుంది అని. మా నాయనలాగే అందరూ ఉండాలని నేను అనుకునేవాడిని కాదు. మా నాయన గొప్పవాడే, కానీ మా అమ్మ చాలా గొప్పది అని అనుకునేవాడిని నేను. చాలా కాలం మా నాయన చాలా తొందరగా చనిపోవడం, ఆమె లాలనలో పెరగడం వల్ల నాకు తల్లి మీద ఆమె మీద ఉన్న ప్రభావం చాలా ఎక్కువ నా మీద. అందువల్ల ఒకసారి ఆడవాళ్ళకి ఆర్థికమైనటువంటి వాళ్ళకి డబ్బు చేత లేకుండా పోవడం, ఆర్థికమైన సమస్య ఉంటుంది, లైంగికమైనటువంటి వేదన ఉంటుంది, ఏడిపించడం ఉంటుంది. వాళ్ళు ఏం మాట్లాడలేని పరిస్థితులు ఉండేవారు. వీళ్ళని దీని నుంచి విముక్తి కావడానికి వాళ్ళు నోరు పెంచుకోవడం నేర్చుకోవడం కొంత, ఆర్థిక స్వావలంబనం చెప్పుకోవడం కొంత, లైంగిక పీడన నుంచి తప్పించుకునే శక్తిని ఆలోచించడం కొంత, ఇట్లా ఏవో చేస్తూ ఉంటే ఇదంతా నాకు బాగుండేదిగా అనిపించేది, నాకు ఇష్టంగా ఉండేది. అందుకని ఒకసారి చిన్న సాహసం అయింది. ఒక తల్లి తన కన్న పిల్లవాడికి పేరు పెట్టాల్సి వస్తే సర్టిఫికెట్ ఇవ్వడానికి ఆసుపత్రిలో వాడికి ఏం పేరు పెట్టమంటావు అని అడిగితే పేరు చెబుతుంది. వీళ్ళ నాన్న పేరు ఏం పేరండి అంటే, వాళ్ళ నాన్న పేరు ఎందుకులేండి, కన్నదాన్ని నేను కదా, నా పేరు రాండి. తల్లి పేరే రాయమండం లేదమ్మా, తండ్రి పేరుని రాయాలని అంటారు వాళ్ళు. బర్త్ సర్టిఫికెట్లో తల్లి రాస్తే చాలు అని ఆమె అడగడం వెనక ఎంత ఆక్రోశం ఉంటుందో, ఎంత వేదన ఉంటుందో మీకు అర్థమవుతుంది. రమణ కూతురు కథ మీరంతా చెప్తుండే, ప్రపంచ కథల్లోకి పోయేటటువంటి గొప్ప కథ అని, బాల భాషలో చూసామని. దీన్ని దాని వెనక ఉన్నది అందులో ఉన్నటువంటి చిన్న కథ ఏమిటంటే, తల్లి ఇంటి పేరుని మాత్రమే తీసుకుని
తండ్రి పేరు లేకుండా ఒక అమ్మాయి పెరిగి పెద్దదవుతుంది. ఆ అమ్మాయి గొప్పదవుతుంది. సరే, ఈ తండ్రి ఎవరని అడిగితే తండ్రితో నాకు అక్కర్లేదు, ఆ అమ్మాయి నా కూతురు, నా కూతురి పేరు రాయండి అని రమణ కూతురులో కథ చెబుతుంది. ఎందుకు తండ్రి పేరు వద్దంటుంది? తండ్రి ఉన్నాడు, అతను నామమాత్రం. మిగతా శక్తి అంతా కూడా దీన్ని అన్ని భాషల్లోనూ అనువదించుకుంటామని చాలా ప్రేమగా రాసి ప్రపంచంలో చాలా ఇష్టమైన కార్యక్రమం. ఆడపిల్ల రాయవలసిన కథని ఒక మగపిల్లవాడు రాసేడేమిటి అనే పరిస్థితి కూడా ఉండేది. సరే, నేను రాసిన రచనల్లో దళితుల జీవితం ఉండేది అని, ఎక్కువగా బహుజనుల జీవితం ఉండేది. వాళ్ళందరూ ఇక్కడ చిన్నది ఏమిటంటే, ఊళ్ళోకి మమ్మల్ని రానిచ్చేవాళ్ళు కాదు, ఆ వీధిలో తిరగనిచ్చేవాళ్ళు కాదు, ఆ స్కూలుకు పోనిచ్చేవాళ్ళు కాదు. కానీ ఈ చాకలైనా, మంగలైనా, కుమ్మరైనా, కమ్మరి ఇట్లాంటి చాలా వృత్తుల వాళ్ళు, కంసాల వాళ్ళు, వీళ్ళు ప్రేమగా ఉండేవాళ్ళు, పలకరించేవాళ్ళు, ఎవరో పిల్లవాడ బావుడా మీ నాయన్ని, ఇట్లా ఉండేది. నాకు ఊరు అంటే వీళ్ళే అనిపించేది. అందువల్ల వాళ్ళ గురించి రాస్తే వీనికి ఇంతను బహుజనుల గురించే రాస్తాడు, దళితుల గురించి రాస్తాడు, బహుజనుల గురించి రాస్తాడు, అన్న బావ తమ్ముడు బావ పిలిచేటటువంటి సాయిబులతో బావ, ఇట్లా రాయడం ఇన్ని రకాల జీవితాలను గురించినటువంటి మా ఊళ్ళో ఉండే వాటిని గురించి నేను రాయగలిగాను. ఇప్పుడు రాసేటప్పుడు నాకు మా ఊరు మొత్తం ఇప్పటికీ మొన్న రాస్తే కూడా మా ఊరే కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ జీవితాన్ని రాయడం వెనక ఉన్నటువంటిది ఆక్రోషం ఏంటంటే, కోపం, తీవ్రమైన స్వభావం ఏమిటంటే, ఎందుకు వీళ్ళు ఏడిపిస్తారు ఈ జనాల్ని అని ఒక ఆన్సర్ ప్రయత్నం చేసేవాడిని. ఎందుకు వీళ్ళు ఏడిపింపబడుతూ ఉన్నారు అనేది ఇంకొక ఆన్సర్ కావాల్సి వచ్చేది నాకు. పీడించేవాడంటే నాకు ఆన్సర్ ఉండదు, పీడింపబడుతూ ఉంటే నాకు ఇష్టం లేకుండా అది. నేను చెప్పిన నా మొత్తం సాహిత్యాన్ని ఒకే మాట కింద చెప్పవలసి వస్తే, పీడింపబడేవాళ్ళు పీడనకు దూరం కావాలని, పీడించేవాళ్ళు పీడించకుండా ఉండాలని, పీడించడానికి పూనుకున్న వాడికి ఎక్కువ కాలం మీరు పీడించే శక్తి లేకుండా ఉండదు, ఎక్కువ కాలం మీరు ఈ పీడనలో ఉండలేరు అని, పీడింపబడేవాళ్ళు ఇంకా ఎంతో కాలం నేను పీడనలో ఉండకూడదు అని, వాడొక మెట్టు దిగి రావడం, వీడొక మెట్టు పైకి ఎక్కడం, ఇద్దరు చెరువు చేతులు పట్టుకొని పరస్పరం ఒకరినొకరు అవగాహన చేసుకుంటారు, ఉండాలి అనేటటువంటి దృష్టితో నా సాహిత్యాన్ని మొత్తాన్ని, నిజం చెప్తున్నాను, ఈ చెబుతున్న మాటల వెనక నావేవో నేను మీకు చెప్పాలంటే వర్మగారు ఏమనుకోకుండా ఉండడం కోసం చెప్పడమే కానీ, ఈ విషయాలన్నీ మీకు అందరికీ బాగా తెలిసిన విషయాలు, నేను చెప్పాల్సినటువంటి విషయాలు కాదు, నా గురించి తెలుసు కాబట్టి. కథ ఒకటి చెప్పమన్నారు కాబట్టి దాన్ని కూడాను 2 మాటల్లో అది కూడా ఇప్పుడు చెప్తారు. 2 minutes చంపేశారు. నేను 5 నిమిషాలు ప్లీజ్. నేను మునివానుడు అనే ఒక నాటకం రాశా. నేను రాయడానికి కారణం మా వైస్ ఛాన్సలర్ గారు, అప్పుడు కొత్త సత్యనారాయణమూర్తి గారు అని వైస్ ఛాన్సలర్ గారు ఉండేవారు. ఆయన ఒక తిరుప్పాండ్ భవన్ అనే ఒక పెడుతున్నారు, అది రాయమని అడిగాడు ఆయన. దానికి ఏదన్నా రాయమన్నాడు. నేను రేడియో ఒక నాటికి రాశాను, ప్రభకు ఒకటి రాశాను. ఆ పేరు పెట్టే రోజే ఆ ఒక వ్యాసాలు 2 వచ్చాయి. ఈ బాగా రాసావని ఆయన మెచ్చుకున్నాడు. నాకు లోపల నేను బాగా రాయలేదు అనేటటువంటి కోపం ఉంది. నేను రాశానంటే ఏదో జరిగింది, కానీ ఇది రాయవలసినటువంటిది వ్యాసాలుగా కాదు అని అనుకున్నా. వెంటనే వీటిని నాటకంగా రాయాలని పూనుకున్నా. నాటకంగా రాశా. నాటకంగా రాస్తే 15 నిమిషాలు రాస్తే రేడియో వాళ్ళు అరగంట చేయమన్నారు. అరగంట చేసి కడప వాళ్ళు హైదరాబాద్లో పంపిస్తే
వాళ్ళు గంట చేయమన్నారు. ఆ గంట చేస్తే దాన్ని 2 గంటలు చేయమని రంగస్థలం వాళ్ళు అడిగారు. వాళ్ళు రంగస్థలం అయిన తర్వాత దాన్ని ఒక పుస్తకంగా వేయాలి అని పుస్తకం చేసి దాన్ని ప్రింట్ చేసేయడానికి పూనుకున్న పబ్లిషరు దాన్ని మీ నాటక లక్షణాలు మొత్తం ఉండేటట్టుగా, నాటక లక్షణాలు ఈ లక్షణాలు అంటూ ఉన్నాయి కాబట్టి అవన్నీ ఉండేటట్టుగా రాయమని రాస్తే ఒక మునివాహనుడు అనేటటువంటి నాటకం. సో దీని కథ ఎంత ఏముందంటే, ఒక చిన్న వ్యాసాలు రాయమన్నారు మా వీసీ గారు. అమ్మ వీసీ గారు అడిగితే మేము రాయకుండా తప్పదు కదా, అందుకని రాయటం. రాసేటప్పుడు దానికి అప్పటికి ఇది కాదు, దీనికి రాయవలసింది, దీన్ని వ్యాసంగా రాస్తే కుదరదు అనుకొని దాన్ని నాటకంగా రాసాం. ఆ నాటకంగా రాస్తే మిత్రులు దాన్ని ఇంగ్లీష్లోకి, హిందీలోకి, కన్నడంలోకి, తమిళంలోకి, మలయాళంలోకి, ఇప్పుడు సంస్కృతంలోకి అనువాదం చేశారు. దాన్ని మా సుకుమారు, నరేంద్ర ఇద్దరు కలిసి ఇంగ్లీష్లో పెట్టారు. దాని మీద పరిశోధనలు జరిగాయి. 6 సంవత్సరాల పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో పాఠం చెప్పారు. పాఠం చెప్పినటువంటి వర్మ గారు ఆ పాఠం విన్న కారణం వల్ల నేను మీటింగ్కి వచ్చాను, లేకపోతే నేను రాను. ఆయనకి నేను తెలియడం వల్ల ఇక్కడికి నేను వచ్చాను, లేకపోతే నేను ఎప్పుడు ఎక్కడికి రాలేను. ఆయన పుణ్యాత్ముడికి పిలిచాడు, వచ్చాను. ఈ పుస్తకాన్ని ఎప్పుడన్నా అది తిరుప్పాణ ఆళ్వారని ఒక పుణ్యాత్ముడు ఉన్నాడు. ఆయన దళితుడు. ఆయన దేవాలయంలోకి పోవాలనుకున్నాడు, పోనీయటం లేదు. పూజా దగ్గరికి పోయాడు, నన్ను పోనీయమని అడిగాడు. పోనీయనప్పుడు అతను ఏదో దేవుడు వచ్చి పూజారితో చెప్పి వాడిని రానిరా దేవాలయంలోకి అని అడిగాడు. పాపం దేవుడికి ఎంత కష్టం వచ్చిందో చూడండి. రానిరా అంటే నేను రానియను అని అంటాడు. రే దేవాలయం నాదిరా అంటాడు. నీది కానీ దేవాలయం మాదంటే రావడానికి వీలు లేదు అంటాడు ఆయన. పోయిన ఎట్లా పాపం ప్రార్థన చేసుకుంటున్నాడు, కష్టపడుతున్నాడు, నేను రానిని అంటాడు. ఏమి అని అంటే మా దేవాలయం అపవిత్రం కావడం నేను చూస్తూ ఉండలేను అంటాడు. ఇప్పుడు ఏం చేయమంటాం? ఒక పని చెయ్యి, నీ దేవాలయం పవిత్రంగా ఉండాలంటే నువ్వు వాడు భుజాల మీద ఎక్కించుకొని తీసుకొనిరా, దేవాలయం శుభ్రంగా ఉంటుంది, అది శాశ్వతంగా ఉండే శుభ్రత కాపాడబడుతుంది. నీదేమిటి ఒక్క శరీరం, నువ్వు నాకు కావలసిన వాడు కదా, నా కోసం మోసుకొచ్చావు కాబట్టి నీకు పుణ్యం వస్తుంది, మోసుకురారా అని తీసుకొచ్చాడు. వచ్చాడు, నాటకం అయింది, సరే అయిపోయింది. ఈ నాటకాన్ని ఒక నాటకం సమాజంలో ప్రభావితం చేసి దాన్ని చర్యాత్మకం కావడం అన్నటువంటిది రంగరాజ్యం చేస్తే ఆయన ఒక దేవాలయం పూజారి. ఆయన దేవాలయంలో ఒక దళితుడిని ఎత్తుకొని దేవాలయంలోకి తీసుకుపోయేటటువంటి కార్యక్రమం సమాజంలో చేశాడు. చూసేనని నువ్వు కూడా చూడురా, నీ నాటకం చేసిన ప్రభావమేనా నాతో చెప్పడానికి ఆయన నన్ను చోటకి పిలిచాడు. ఇది జరగడమే కాకుండా చాలా గొప్ప విషయం అంటే, సంస్కృతంలో నుంచి తెలుగులోకి మేము అనువాదం చేయడానికి సంస్కృతం నుంచి భారత భాగవత రామాయణాలు, పురాణాలు, ఇతిహాసాలు మొత్తం వచ్చేస్తాయి, మనకు అనువాదం అయ్యాయి. ఒక తెలుగు పుస్తకం సంస్కృతంలోకి అనువాదం అయ్యిందే మీరు ఎక్కడన్నా విన్నారా అంటే మునివాహనుడు అనువాదం అయింది. అది ఎంఏ వాళ్ళకి సంస్కృతంలో పాఠం చెప్పేది అయింది. అనువాదం చేసిన ఆయన ఒక వైస్ ఛాన్సలరు. ఆ వైస్ ఛాన్సలరు ఇప్పుడు నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉండి, ప్రొఫెసర్గా ఉండి చేయగలిగారు. ఎందుకు ఇంత మార్పు? ఒక చిన్న మా కొత్త సచ్చిదానందమూర్తి గారు తిరుప్పాణాడు భవన్ పెట్టడానికి నన్ను రాయడమండమేమి రాస్తే దీనికి ఎంత నాకు వచ్చినటువంటి గౌరవాలు చాలా వాటిల్లో ఇప్పటికీ వర్మగారితో కలుపుకొని అది నాటకం రావడమే కారణం. దీని వెనుక ఉన్నటువంటి చరిత్ర ఏమిటి అంటే, ఒక సామాజికమైనటువంటి అవగాహన ఉండే వ్యక్తి,
ఒక సాహిత్య సంబంధమైన లేకపోతే చరిత్ర సంబంధమైనటువంటి చూడవలసి వస్తే ఏ రకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి అని చెప్పడానికి. రైట్, నేనేవో రాస్తూ ఉండేవాడినండి. నా కథ వెనక ఉన్న ఒక కథ కూడా ఒకటి చెప్పాను. మునివాహనుడు వెనక రాయడం వెనక ఉన్నటువంటి నా ఆర్తి ఒకటి చెప్పాను. ఈ చెప్పడానికి కారణమైనటువంటి నాకు సాధారణంగా ఇటువంటి చోట రావడానికి వీలుండకపోవడం కోసం నేను అంటలేదు. వర్మగారు ఇంకొకటి, నేను సుకుమార్కి నరేంద్రకి ఇద్దరికి కూడా వాళ్ళిద్దరు నాకు ఆత్మీయులు, అందుకని నేను ఊరికే మాట్లాడుతున్న. ప్రొఫెసర్ నరేంద్ర గారు అనాలి. నేను వాళ్ళ గురించి చెప్పే మాట ఏమంటే, వాళ్ళ పుస్తకం ఇంగ్లీష్లో రాయకపోతే, అది టెక్స్ట్ బుక్ కాకపోతే, వర్మగారు చదవకపోతే నేను మీ దగ్గరికి వచ్చి మీకు అందరికీ నమస్కారం.